వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. జీవితంలో మీ చుట్టూ మొత్తం సమస్యలేనా అయినా సరే పర్లేదు, రానివ్వండి. మొత్తము సవాళ్ళు వచ్చేసి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయా అయినా పర్లేదు, ఎదుర్కోండి. ఓటమి మీ తలుపు తడుతుందా, తట్టనివ్వండి, పర్లేదు, ఒక అనుభవం వచ్చేస్తుంది. ఎన్ని వచ్చినా మళ్ళీ మళ్ళీ లేవండి, గెలవండి, పోరాడండి, ఆ ప్రయాణం సాగిస్తూనే ఉండండి. అప్పుడు చూడండి గెలుపు ఎందుకు మీ ఇంటికి వచ్చి కూర్చోదో, ఎందుకు మీరు అనుకున్న దానిలో మీరు విజయం సాధించరో. ఎందుకు అంటే ఇక్కడనే చిన్న మిస్అండర్స్టాండింగ్తో కొంచెం అవగాహన లేక మనము తప్పుదారులకు వెళ్ళిపోతూ ఉంటాము. ఒకేసారి సమస్యలు వచ్చేసి మనం చుట్టుముట్టేసినప్పుడు ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి కదా అని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాము. ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక సవాల్ దగ్గర మన ప్రయత్నం అనేది ఆగిపోతుంది. ఎన్నోసార్లు మనము పడిపోయినప్పుడు, అంటే విజయం సాధించలేక ఓటమే మనకి ఎదురైనప్పుడు, అన్ని ఓటములు చూసిన తర్వాత ఇంకోసారి గెలుపు అనే దాన్ని మనం ఊహించుకోలేక అక్కడ రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటాము. కానీ వీటన్నిటినీ కూడా పాజిటివ్గా తీసుకుని సమస్యలన్నీ చుట్టుముట్టి సవాళ్ళన్నీ నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు వాటిల్లో నుంచి బయటపడటానికి నేనేం చేశాను అనేది కనుక మీరు తలుచుకుంటే అందులో నుంచే మీకు ధైర్యం వస్తుంది. అన్ని చుట్టుముట్టినా కానీ మీరు ఎక్కడా కూడా మీరు ప్రయాణం ఆగకుండా సాగిస్తూనే ఉన్నారంటే మీరు ఎంతో సాధించినట్టు, మీరు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచినట్టు. మీ కథని ఒక 10 మందికి చెప్పి ఇన్ని వస్తాయి సమస్యలు అయినా కానీ నిలబడమే మనిషి గొప్పతనం అని చెప్పగలిగే స్థాయికి మీరు చేరుకుంటారు. ఎక్కడా కూడా ప్రయత్న లోపం లేకుండా మీరు చేసే ప్రయత్నమే మిమ్మల్ని ఎంతో ఎత్తులో నిలబెడుతుంది. అది గుర్తు పెట్టుకొని, అది అవగాహన చేసుకొని, దాన్ని నరనరాల్లో ఎవరైతే పుణికి పుచ్చుకుంటారో అలాంటి వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ ప్రయత్నాలని ఆపకుండా, వాళ్ళ ప్రయాణాన్ని మధ్యలోనే నిలిపేసుకోకుండా, ఎక్కడికి మనల్ని ఆ దేవుడు తీసుకువెళ్తాడో, ఎక్కడికి మన కర్మ మనల్ని తీసుకువెళ్తుందో, ఎక్కడికి ఈ కాలం సమాధానం చెప్పి మనల్ని వెళ్ళాలని వెనక నుంచి ప్రోత్సహిస్తూ ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం చేరదాము. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటుందో చూద్దాము అన్న ఒక పాజిటివ్ దృక్పథంతో ఎప్పుడైతే మనం ఒక ప్రయాణాన్ని సాగిస్తామో, అది జీవిత ప్రయాణం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అక్కడ నీకు ఒక సొల్యూషన్ కనపడుతుంది. అక్కడ నీకు చిట్ట చివరిన నీకు ఒక విజయం లభిస్తుంది. అక్కడ నీకు నీ విజయము నీ చేతికి వస్తుంది. ఒక 10 మందిని స్ఫూర్తిదాయకంగా నిలిచేటటువంటి ఒక చరిత్ర నీ వెంట ఉంటదన్నమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.